శ్రీరామనవమి రోజు మజ్జిగ, పానకం, పెసరపప్పు మాత్రమే కాదు, చలిమిడి కూడా నైవేద్యంలో పెడతారు. ఇది సీతమ్మకి ఇష్టమైన ప్రసాదం అని నమ్మకం కాబట్టి ఈ రోజు స్పెషల్ గా ప్రిపేర్ చేస్తారు. రెసిపీ చూద్దాం రండి. ముందు బియ్యం బాగా కడిగి 3 నుంచి 4 గంటలు నానబెట్టుకోవాలి. అలా నానిన బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. కంప్లీట్ గా డ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం చెమ్మ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీలో వేసి స్మూత్ గా పౌడర్ లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో కొంచెం నెయ్యి వేసుకుని అందులో జీడిపప్పులు వేయించి పక్కకు తీసుకోవాలి. నేను ఇక్కడ కొబ్బరి కూడా వేసి వేయించుకుంటున్నాను. మీకు వేరే ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పాన్ లో బెల్లంలోకి కొంచెం వాటర్ వేసి కరగబెట్టుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు, మరీ లూజ్ గా కూడా ఉండకూడదు. ఇప్పుడు స్లోగా బియ్యం పిండిని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా కంటిన్యూస్ గా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూనే దానిలోకి కొంచెం ఏలక్కుల పొడి, ముందుగా నెయ్యిలో వేయించుకున్న కొబ్బరి ముక్కలు, అలానే జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సో అలా కలుపుతుండగానే పిండి గట్టి అవుతుంది. గట్టైన పిండిని మరీ చల్లగా కాకుండా వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది. మన ట్రెడిషనల్ చలిమిడి రెడీ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండి.